ఎంప్లాయర్ అండ్ జాబ్ సీకర్ కమ్యూనికేషన్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది డీట్ ప్లాట్ఫామ్లో. ఎందుకంటే ఇదే డీట్ ప్లాట్ఫామ్లో ఎంప్లాయర్ కూడా రిజిస్టర్ అవుతాడు, ఇదే డీట్ అప్లికేషన్లో జాబ్ సీకర్ కూడా రిజిస్టర్ అవుతాడు. కాబట్టి ఇద్దరికీ పరస్పర అంగీకారం అయితే తప్ప మ్యాచింగ్ అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక సంభాషణ కార్యక్రమం కొనసాగదు. కాబట్టి సులభంగా మరిన్ని వివరాలు ఆ జాబ్కి సంబంధించి ఉద్యోగార్థి పొందవచ్చు. అదేవిధంగా ఎంప్లాయర్ కూడా ఆ క్యాండిడేట్ సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఎంప్లాయర్ యొక్క ప్రధాన కీ ఫీచర్స్ ఏంటంటే జాబ్ పోస్టింగ్ చేయవచ్చు, చాలా సులభంగా తనకు మ్యాచ్ అయినటువంటి ఉద్యోగార్థులను స్వైప్ పద్ధతిలో సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్లికేషన్లోనే సందేశాలను మెసేజ్ రూపంలో అందించవచ్చు. తర్వాత నచ్చినటువంటి తను సెలెక్ట్ చేసుకున్నటువంటి జాబ్ సీకర్స్కి సులభంగా షెడ్యూల్ను ఇంటర్వ్యూ షెడ్యూల్ తయారు చేయవచ్చు. అదేవిధంగా జాబ్ సీకర్ తను షెడ్యూల్ చేసినటువంటి ఇంటర్వ్యూను యాక్సెప్ట్ చేసాడా లేదనేటువంటి ట్రాక్ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎంప్లాయర్ తనకు మ్యాచ్ అయినటువంటి ఉద్యోగార్థులు ఎవరెవరు ఎక్కడి వారు అని చెప్పేసి లొకేషన్ బేస్డ్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు.